వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ డిసెంబర్ మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ గురించి చెప్దామండి. అయితే ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్లో మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు అంటే డే యొక్క ఇంపార్టెన్స్ అడుగుతున్నాడు, నెక్స్ట్ ఇంకొకటి డే యొక్క థీమ్ అడుగుతున్నాడు, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఈ డే ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు, భారతదేశంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనండి. సో అయితే ఇక్కడ మనకి డిసెంబర్ మంత్లో మనకి ఫస్ట్ డే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ నేవీ డే. ఓకేనా, ఇండియన్ నేవీ డే ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇండియన్ నేవీ డే అనేది మనకి డిసెంబర్ 4th సెలబ్రేట్ చేసుకుంటారండి. డిసెంబర్ 4th సెలబ్రేట్ చేసుకుంటారు, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకొకటి నేవీ డే డిసెంబర్ 4th మనం సెలబ్రేట్ చేసుకోవడానికి స్పెసిఫిక్గా ఒక రీజన్ ఉందండి. ఏంటంటే మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం 1971లో జరిగింది. ఓకేనా. సో ఇండియా పాకిస్తాన్ వార్ అండి. ఇండియా పాకిస్తాన్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1971లో జరిగింది. సో అయితే ఇక్కడ పాకిస్తాన్తో జరిగిన యుద్ధాన్ని మనం ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి కరాచీలో ఒక నేవల్ షిప్ని మన ఇండియా కూల్చేసిందండి. ఓకేనా. సో అందుకు మనం అప్పటి నుంచి ఏం చేస్తామంటే డిసెంబర్ 4th మనం ఇండియన్ నేవీ డేగా డిక్లేర్ చేసాం. ఓకేనా. సో ఏ రోజు డిక్లేర్ చేసామంటే 1972 ఇయర్లో మనం ఇండియన్ నేవీ డేని డిక్లేర్ చేసాం. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. అయితే ఇక్కడ జరిగిన ఆపరేషన్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకేనా. ఆపరేషన్ ట్రైడెంట్ అంటాం మనం. ఏమంటామంటే ఆపరేషన్ ట్రైడెంట్. ఓకేనా. సో ఆపరేషన్ ట్రైడెంట్ అంటాం. ఆపరేషన్ ట్రైడెంట్ అంటే ఏంటి అంటే మనం పాకిస్తాన్ పైన అఫీషియల్గా గెలిచాం మనం. ఓకేనా. సో పాకిస్తాన్ నేవల్ షిప్ని మనం పడగొట్టేసాం. సో అందుకే డిసెంబర్ 4th మనం ఏమంటున్నామంటే మనం ఇక్కడ ఇండియన్ నేవీ డే అంటాం మనం. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా ఈసారి ఈ నేవీ డే మనం ఇక్కడ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నామంటే కేరళలో ఎక్కడ అంటే తిరువనంతపురం. ఓకేనా. సో క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో కేరళ క్యాపిటల్ తిరువనంతపురంలో మనం ఈసారి ఇండియన్ నేవీ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి మన భారతదేశానికి సంబంధించిన యుద్ధ నౌకలు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ లేకపోతే ఐఎన్ఎస్ ఉదయగిరి కానీ ఇటువంటి షిప్స్ అన్నీ కూడా నేవల్ ఫ్లీట్లో పార్టిసిపేట్ చేసి ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొకటి థీమ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనండి. సో థీమ్ ఏంటంటే కాంబాక్ట్ రెడీ అని చెప్తాం మనం. 2025 థీమ్ ఏంటి అంటే కాంబాక్ట్ రెడీ. నెక్స్ట్ కోహెసివ్ ఫోర్స్. ఓకేనా. సో కాంబాక్ట్ రెడీ, నెక్స్ట్ ఇంకొకటి కోహెసివ్ ఫోర్స్, నెక్స్ట్ క్రెడిబుల్ అంటామండి. క్రెడిబుల్, కాంబాక్ట్ రెడీ, కోహెసివ్ ఫోర్స్, క్రెడిబుల్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకేనా. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇలా అడుగుతాడు. ఓకేనండి. సో కాంబాక్ట్ రెడీ, కోహెసివ్ ఫోర్స్, క్రెడిబుల్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. ఇది ఏ థీమ్ అంటే ఇండియన్ నేవీ యొక్క థీమ్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనం ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుందండి. సో నేవీ డే యొక్క థీము, నెక్స్ట్ ఇంకొకటి నేవీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటి, నెక్స్ట్ 2025 సంవత్సరంలో మనకి ఎక్కడ జరిగింది అంటాడు. ఓకేనండి. సో కేరళ తిరువనంతపురం. నెక్స్ట్ ఇంకొకటి మనకు కనిపిస్తుంది ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో భారతదేశానికి ప్రజెంట్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకేనా. భారతదేశానికి ప్రజెంట్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. దీన్ని రీసెంట్గా మనం ఇండియా పాకిస్తాన్ రీసెంట్గా జరిగిన ఆపరేషన్ జరిగితే మనం ఇక్కడ అరేబియన్ సీ అంటే గుజరాత్కి బార్డర్గా ఉన్న ఒక సీ అరేబియన్ సీలో మనం ఐఎన్ఎస్ విక్రాంత్ పెట్టామండి. సో ఇంపార్టెంట్ అండి. సో ఇండియా కాన్సెప్ట్లో ఇండియాలో బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకేనా. సో భారతదేశంలో అతిపెద్ద విమాన వాహన నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ థీమ్ ఏంటంటే కాంబాక్ట్ రెడీ, కోహెసివ్ ఫోర్స్, క్రెడిబుల్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకేనండి. సో ఫస్ట్ డే వచ్చేసరికి డిసెంబర్ 4th ఇండియన్ నేవీ డే. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అండి, సాయిల్ డే అంటాం మనం. ఓకేనా. ఎప్పుడు అంటే డిసెంబర్ 5. సో వరల్డ్ సాయిల్ డే అంటాం మనం. ఓకేనండి. సో సాయిల్ని ప్రొటెక్ట్ చేయాలి, సాయిల్ని పొల్యూట్ చేయకూడదనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే వరల్డ్ సాయిల్ డే అని డిక్లేర్ చేసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి మనకి 2025 సాయిల్ డే యొక్క థీమ్ ఏంటి అంటాడు. ఓకేనా. 2025 సాయిల్ డే యొక్క థీమ్ ఏంటి అంటే సాయిల్ ఫర్ హెల్దియెస్ట్ సిటీస్. ఓకేనా. సాయిల్ ఫర్ హెల్దియెస్ట్ సిటీస్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో సాయిల్ ఫర్ హెల్దియెస్ట్ సిటీస్ ఇది మన సాయిల్ డే యొక్క థీమ్. ఓకేనా. మన వరల్డ్ సాయిల్ డే యొక్క
థీమ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ డే డిస్కస్ చేద్దాం, ఇంపార్టెంట్. ఓకేనా, హ్యూమన్ రైట్స్ డే. ఓకేనా, మానవ హక్కుల దినోత్సవం. ఓకేనండి. సో ఇది ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు జరుపుకుంటాం అంటే December 10th అండి. December 10th అని గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించింది. సో 1948 అండి. ఓకేనా, సో ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ వైలేట్ చేయకూడదు, ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఈక్వాలిటీస్ మెయింటైన్ చేయాలి. ఓకేనా, సో రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ఏం చెప్తామంటే రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తాం మనం. మెయిన్ కాన్సెప్ట్ దీంతో దిగిందండి, ఇంపార్టెంట్. అయితే 2025 మనకి ఎగ్జామ్ కాన్సెప్ట్ అడుగుతాడు, థీమ్ ఏంటి అంటాడు. థీమ్ ఏంటి అంటే అవర్ ఎవ్రీ డే ఎసెన్షియల్స్. ఓకేనా, సో అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో మానవ హక్కుల దినోత్సవం సంబంధించి ఒక థీము అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి అడిగే అవకాశం ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా మనం థర్డ్ డే, ఇంకొక డే గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సో December 11th అండి. ఏమంటామంటే December 11th. ఓకేనా, సో December 11th అనేది యునెసెఫ్ డేగా డిక్లేర్ చేసింది ఐక్యరాజ్య సమితి. ఓకేనా, December 11th. ఓకేనా, 1946లో ఈ సంస్థ ఏర్పడింది. ఏంటి అంటే యునెసెఫ్, ఈ సంస్థ ఏర్పడింది. సో ఇంపార్టెంట్, చూసుకోవాలి. సో యునెసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి న్యూయార్క్ అని చెప్తాం మనం. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఈ సంవత్సరం మనకి యునెసెఫ్ డే, ఎన్నో యునెసెఫ్ డే అంటే 79th అని చెప్తాం మనం. ఎన్నో డే అంటే 79th యునెసెఫ్ డే అంటాం మనం. ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొకటి యునెసెఫ్లో మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే టోటల్గా 192 కంట్రీస్ ఉన్నాయండి. 192 కంట్రీస్ ఉన్నాయి, 192 దేశాలు ఉన్నాయి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి 2025 మనకి యునెసెఫ్ డే యొక్క థీమ్ ఏంటి అంటాడు. ఓకేనా, 2025 యునెసెఫ్ డే యొక్క థీమ్ ఏంటి అంటే మై డే. ఓకేనా, సో మై డే మై రైట్స్. ఓకేనండి, సో మై డే మై రైట్స్ అంటాం. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి థీమ్, డే యొక్క ఇంపార్టెన్స్, డే ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు, డే యొక్క థీమ్ ఏంటి. ఓకేనా, రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ఎటువంటి డెసిషన్స్ తీసుకుందని చెప్పి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి, సో చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి మనకు ఆల్రెడీ యునెసెఫ్ అనేది ఇండియాలో మనకి క్యాంపెయినింగ్ జరుగుతుంది 2025కి సంబంధించి. ఓకేనా, సో యునెసెఫ్కి భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని పెట్టారంటే కరీనా కపూర్ని పెట్టడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇదే యునెసెఫ్లో గడిచిన 20 years నుంచి కూడా గుడ్ విల్ అంబాసిడర్గా అంటే ప్రచార రాయబారిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే సచిన్ టెండూల్కర్ అండి. సచిన్ టెండూల్కర్, ప్రియాంక చోప్రా. ఓకేనండి, సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి యునెసెఫ్ యొక్క మనకి డైరెక్టర్ ఎవరు అంటే క్యాథరిన్ రజిల్ అంటాం మనం. ఏమంటామంటే క్యాథరిన్ రజిల్ అంటాం మనం. ఓకేనండి, సో ఎగ్జామ్లో మనకి ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి మనం ఒక 3 days, ఒక 4 days మనం చెప్పడం జరిగిందండి. ఓకేనా, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా డేస్ గురించి చెప్పాలి. సో ఫస్ట్ డే ఏంటి అంటే ఇండియన్ నేవీ డే, సెకండ్ డే సాయిల్ డే, నెక్స్ట్ థర్డ్ డే హ్యూమన్ రైట్స్ డే, ఫోర్త్ డే వచ్చేసరికి యునెసెఫ్ డే. ఓకేనండి, సో ఓవరాల్గా ఒక 4 days అనేవి మనం కవర్ చేయడం జరిగింది. ఓకేనా, సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో కాన్సెప్ట్తో ముందుకు వద్దాం. సో థ్యాంక్ యూ.